మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రహస్థితులలో ముఖ్యంగా శుక్రగ్రహము, బుధగ్రహము, గురుగ్రహము కలుస్తున్నాయి. కర్కాటకంలో సూర్యుడు మార్పు ఈ 15వ తారీఖు అమావాస్య తర్వాత జూన్ నెల. మరి ఇటు వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి, కొంత నెగిటివ్ గ్రహస్థితి మాత్రం ఏర్పడబోతున్నది. దీనివల్ల కాలసర్ప దోషం కూడా ఏర్పడబోతున్నది. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఇంపాక్ట్ అయితే ఉంది. సో మరి ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంత గురు మార్పు అనేది వీరి లగ్నంపై కావచ్చును, సప్తమ దృష్టిపై కొంత అనుకూలంగా కూడా ఉన్నది. గురువు ఉన్నటువంటి స్థానము, ఈ యొక్క స్థానం నుండి మరి గురువు వీరి రాశిని చూడడము అదేవిధంగా కొంత అనుకూలంగా మాత్రం కనబడుతున్నది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. మరి ఇట్టి వీరి లగ్నానికి, వీరి రాశికి అధిపతి అయినటువంటి కుజుడు కొంత 6వ భావంలో నుండి 7వ భావంలోకి వెళ్ళేటువంటి క్రమము. మరి ఇట్టి గురువు వీరి లగ్నాన్ని 5వ భావంలో చూడండి. ఎక్సలెంట్. అయితే మరి గడిచినటువంటి రోజులు 2021 ఆగస్టు నుండి 2022, 23 వరకు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, అదేవిధంగా ఉద్యోగము లేదా వ్యాపారంలో కొంత ఒత్తిడి ఉండేటువంటి సందర్భాలు, ఉద్యోగం మానేయాలి అనేటువంటి పరిస్థితులు, నమ్మిన వ్యక్తుల వల్ల నిరాశ లేదా మోసం, సొంత అన్న కానీ, తమ్ముడు కానీ, బావ కానీ, మామ కానీ, ఫ్రెండ్ కానీ, నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం, మీ వల్ల నలుగురు బాధపడినటువంటి దాఖలు, కుటుంబ బాధ్యతలు కొంత పెరిగి ఉండేటువంటి సందర్భాలు, అదేవిధంగా ఎవరైతే ఇక్కడ మానసికంగా ఒంటరితనము కూడా అనుభవించినటువంటి సందర్భాలు కూడా చాలా అత్యంత అధికంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి, ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో, నా, నీ, ను, నే అక్షరాలు, అదేవిధంగా ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఇంకా యా అక్షరము, యాకయ్య, యాదమ్మ ఇలాంటివి. ఇంకా చూసుకుంటే జాక్షరము, జ్యోతి, జ్యోత్స్న, జ్యోతిర్మయ్ ఇలాంటి పేర్లతో జ్యో అక్షరంతో మొదలయ్యేటువంటి వారందరికీ కూడా గడిచిన 2021 ఆగస్టు నుండి 2023 ఎండింగ్ వరకు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి. మరి 2024లో ఒక 6 నెలలు కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. మరి ఈ 2025లో చాలా అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్, తండ్రినో తల్లినో కోల్పోవడం కానీ, భార్యకు అనారోగ్య సమస్యలు కావచ్చును, కెరీర్లో కొంత ఆకస్మికంగా మీకు యూటర్న్ వెళ్ళిపోయే దాఖలాలు, డౌన్ఫాల్ అయిపోయిన దాఖలాలు, ఉద్యోగం మానేయడం కానీ ఈ 2026 స్టిల్ జూన్ 4-5వ తారీఖు లోపు ఉద్యోగం మానేయడం కానీ, అసలు మీరు ఇన్ని రోజులు చేసిన పని వేరు, కొత్త రూట్లోకి వచ్చిన దాఖలాలు, రావాలి అని అనుకున్నటువంటి ఆలోచనలు వృశ్చిక రాశి వారికి. సో ఆర్థికంగా కొంత ఊరట లభించేటువంటి సందర్భాలు ఏర్పడబోతూ ఉన్నవి. నిలిచిపోయినటువంటి పనులు క్రమంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నవి. మరి గడిచిన రోజులలో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోవడాలు, ఎవరినో నమ్మి ఎక్కడనో భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ భూమి కాస్త కబ్జాకు గురవడము, డబల్ రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి మీరు కొనుక్కొని ఇబ్బందులు ఫేస్ చేశారో. మొన్న ఈ మధ్య ఒక నెంబర్ ఆఫ్ ఛానల్లో ఫలానా వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో నన్ను కలపండి అని ఒక మాట అన్నా. మీరు నమ్మండి నమ్మకపోండి, సుమారుగా ఒక 100 నుంచి 150 మంది కాల్స్లో అందులో 50% వృశ్చిక రాశి వారు. వారందరూ గురువుగారు మీరు అసలు మా జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అసలు ఎట్లా చెప్తున్నారు ఇంత కరెక్ట్గా అనేటువంటి సందర్భం కానీ, భార్యాభర్తలలో గొడవలు కానీ, ఆందోళన కావచ్చును, అబార్షన్స్ జరిగిన దాఖలాలు కానీ, కొత్తగా వివాహమై
సంతానం కోసం ఎదురు చూస్తారు అంటే చాలా ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేశారు. వాహన ప్రమాదాలు, యాక్సిడెంట్స్, పోలీస్ స్టేషన్ రిలేటెడ్, సొంత రక్త సంబంధి కూడా మీపై కేసు పెట్టిన దాఖలా. ఎవరికి చెప్పుకుంటారు మీ బాధ? చెప్పండి. సో ఎవడో వచ్చి ఏదో అబ్బా మామ వ్యాపారం చేద్దాం, నువ్వు కొంచెం అమౌంట్ పెట్టి నేను కొంచెం అమౌంట్ పెడతాను, మొత్తానికి అది వ్యాపారం సంకనాగిపోవడం, వేరే ముచ్చట లేదు. వాడు పత్తా లేకుండా పోవడం. ఇది పక్కన పెడితే తూర్పుగోదావరి నుంచి ఒక పెద్ద ఇంటి నుండి, వారి పేరెందుకు ఒక పెద్ద ఇంటి నుండి ఒక అతను కాల్ చేసింది. క్యాసినో, గోవాలో క్యాసినో ఆడడానికి వెళ్ళట 45 లక్షలు పోగొట్టుకున్నారట. ఎంత సంతోషంగా చెప్తున్నారు తెలుసా? 45 లక్షలు మధ్య తరగతి జీవితంలో ఎంతటి పరిస్థితి ఉంటుంది. సో చాలా సీక్రెట్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు ఈ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అంటేనే సీక్రెట్ మైండ్ సెట్. వీరు రహస్యాన్ని దాచుకోవాలి. నేను ఇవాళ ఇటు వెళ్ళినా, వీళ్ళని కలిసినా, నాకు ఈ పని కాబోతున్నది, లేదా నేను ఫలానా ల్యాండ్ కొన్నా అక్కడ ఇది చేస్తూ, ఇలాంటి ఏ విషయాలు కూడా ఎవ్వరికి చెప్పొద్దు. చాలా సీక్రెట్ గా మీరు వ్యవహారాన్ని నడపాలి. ఎవరైతే మీ ఇంట్లో జరిగిన విషయాలు కానీ, మీరు మీ పర్సనల్గా జరుగుతున్నటువంటి విషయాలను కానీ షేర్ చేయొద్దు. వృశ్చిక రాశి వారు తప్పకుండా మీ జీవితంలో ఈ రాబోయే 3 నెలలు, ఎందుకంటే సుమారుగా ఈ యొక్క జూన్ 14వ తారీఖు ఆదివారం అమావాస్య ప్రారంభం కాబోతున్నది. ఈ జూన్ 14, 15 తర్వాత కొంత గ్రహస్థితి బాలేదు. కంప్లీట్ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని ఆధారంగా చేసుకొని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. జీవితంలో స్థిరత్వం కోసం బలమైనటువంటి అడుగులను వేసేటువంటి కాలంగా మీరు ఇది అర్థం చేసుకోండి. ఉద్యోగం, వ్యాపారం లేదా సామాజిక గుర్తింపులో పురోగతి కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సేవ చేసుకోండి. డబ్బులు ఉన్నాయి, ఓ 10 రూపాయలు ఉన్నాయి, అందులోంచి 1 రూపాయి ఖర్చు పెట్టండి. ఏదైనా గుడికి వెళ్ళండి, ఒక 5 కిలోల పులిహోర మీరే కలుపుకోండి, మీరే అక్కడ కూర్చొని మంచండి, ఆ గుడిని ఊడవండి, శుభ్రపరచండి. ఆ గుడిలో ఉన్న అదేమిటి స్వామివారికి సంబంధించిన ఆభరణాలను తుడవండి, కడగండి, శుభ్రపరచండి. నవగ్రహాలను మొత్తము చక్కగా కూడా ఆ షాంపూ పెట్టి కడిగేసి శుభ్రంగా తుడిచేసి ఆయిల్ రాసి చూడండి ఎంత చెమకు. అంటే మీ వల్ల ఒక 3 నెలలు నవగ్రహాలు మెరిసిపోతాయి. దానివల్ల మీ జీవితం ఎంత మెరుస్తుంది. కనుక తప్పకుండా మంచి మంచి పరిహారాలు ఉన్నాయి, వృశ్చిక రాశి వారు చేసుకోండి. సో ఒకటే చెప్తున్నా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితం మారకుంటే ఓపెన్ ఛాలెంజ్. మీరు మామూలు మనుషులు కావచ్చును, నేను ఎక్స్ట్రాడినరీ మనుషులుగా మార్చేటువంటి విద్య నా వద్ద ఉంది. ఇది గమనించుకోండి. ఆల్ ద బెస్ట్. ఎక్కడా దొరకని ఒరిజినల్, చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉండేటువంటి ఈ యొక్క అరగజ, ఇది ఎక్కడ దొరకదు. అద్భుతమైనటువంటి వాసన. నేను పెట్టుకున్నటువంటి అరగజ వశీకరణ, ధనపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇది నేను వాడబట్టి సుమారుగా ఒక 20 డేస్ అయింది. ఈ 20 డేస్ నుండి నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది సత్యంగా నేను చెప్తున్నా, ప్రామిస్. నేను వాడుతున్నాను ఇది రోజు. నా గత 20 వీడియోలు చూసుకోండి. నేను దీన్ని వాడడం ద్వారా నాకు చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది చెప్పేది సత్యము. అదేవిధంగా ఇది నేను వాడుకునేటువంటి ఒక అమూల్యమైనటువంటి లిక్విడ్. ఇది నరఘోష, నరబాధ నుండి విముక్తి చేసేటువంటి లిక్విడ్. ఇది ఎక్కడా దొరకదు, ఎక్కడ దొరకదు. దీనిని ఒక మట్టి పాత్రలో ఒక స్పూన్తో, ఈ లిక్విడ్ని ఒక స్పూన్తో మట్టి పాత్రలో వేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి దీన్ని వెలిగించాలి. వెలిగించి ఇంట్లో ప్రతి మూల, ప్రతి రూమ్ కూడా తిరిగి తిరిగి ఇంటి బయట పెట్టడం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ లభిస్తుంది. లాస్ట్ కుబేర కుంకుమ. ఇది ఒరిజినల్ కుబేర కుంకుమ. దీని స్మెల్లే అర్థమవుతుంది, ఒరిజినల్ కుబేర కుంకుమ ఇది. సో కావాల్సిన వారు తప్పకుండా కింద కనబడే నెంబర్ని సంప్రదించండి.